వెళ్ళగోరాడు. మరునాడు ఆయన వెళ్ళవలసి ఉంది ఎక్కడికి? గలిలయకు వెళ్ళగోరి వెళదామనుకున్నదేమో గలిలయకు. ఈలోపు ఎవరు దొరికారంట? ఫిలిప్పు దొరికాడు. స్తోత్రం. క్రైస్తవులకు దేవుడు ఇలాంటి కృపనిస్తాడు. ప్రభువుని ఎరిగిన బిడ్డలకు బోనస్ పాయింట్స్ దొరుకుతాయి. వెళ్ళాలనుకున్నది ఎక్కడికి? గలిలయకు. చేయాల్సిన పని ఎక్కడుంది? గలిలయలో. వర్క్ అక్కడ. కానీ ఈ లోపుకి ఎవరు దొరికారు? చూసారా ఎట్లాగ అన్నాడుగా బైబిల్లో, తన వారు నిద్రించుచుండగా తన ప్రియులు, అది ఆ పదం కొరకు చూస్తున్నా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమి ఇచ్చుచున్నాడు అనేది మనకు కొంచెం అర్థం అవ్వాలంటే కింద అన్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు. పైన పదం పలికాడు కాబట్టి కాంటెక్స్ట్ ప్రకారం క్రింద ఆయన ఏమిచ్చుచున్నాడు? కుమారులను కుమార్తెలను అని దీనిని బట్టి మనకు అర్థం అవుతుంది. స్తోత్రం. దాన్ని మీరు ఎలా అర్థం కొంతమంది దాన్ని నేను అనుకోవడం అంటే బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటటువంటి పెద్ద పనుల్లో ఒక పని ఏంటంటే, ఇది ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నారుగా, అన్ని బెంగళూరు అమెరికానే పంపించమాకండి పిల్లల్ని, కొంతమందిని మన బైబిల్ కాలేజీకి కూడా పంపించండి. స్తోత్రం. మనకు ఒక నీచమైన కల్చర్ ఏముందంటే, ఇంట్లో అమ్మ నాన్న నచ్చరు, బయట వాళ్ళు మాత్రం అంకుల్ ఆంటీ, వాళ్ళు ఎంత బాగా. పరిచర్యలో కూడా అంతే. ఇక్కడ మాత్రం దూరపు కొండలు నునుపన్నట్టుగా ఉండి ఇక్కడ కూడా పంపించండి. సరే, ఎక్కడున్నాం మనం? బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఏమి నేర్పిస్తారంటే, బైబిల్ వచనాలను ఎలా సరి అయిన రీతిలో బోధించాలి, విభాగించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే హౌ టు ఇంటర్ప్రెట్, ఎలా దానిని వ్యాఖ్యానించాలి. ఉదాహరణ చెప్తాను. తప్పుడు వ్యాఖ్యానం అంటే ఏంటంటే, నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే కొంతమంది బెడ్ అనుకుంటున్నారు. అది అంటే వారు పండుకున్నప్పుడు బిడ్డలు కలుగుతున్నారనేది కొంతమంది వ్యాఖ్యానం. కానీ అది రైట్ వ్యాఖ్యానం కాదు. అక్కడ రైట్ వ్యాఖ్యానం ఏంటంటే, వారు తల్లిదండ్రులుగా దేవుడు వారికి అనుగ్రహించిన కృపను బట్టి వారు చేసిన పని వారు చేసిన తర్వాత బిడ్డలను తయారు చేయుచున్నవారు ఎవరు? సృజించుచున్నవాడెవరు? సృజన అనే పదమే వాడాలి దానికి, సృష్టి కదా అది కదా. ఈజ్ క్రియేటింగ్. మేకింగ్ వేరు. మేకింగ్ అనే పదం ఏంటంటే, తయారు చేసేది అనేది ఏంటంటే, ఆల్రెడీ ఉన్నదానిలో నుండి మట్టిని తీసి బొమ్మను చేయడం అనేది తయారు చేయడం అంటారు. అసలు లేని దానిని సృష్టించడం అంటారు. ప్రభువు మనుషులందరి సమస్త సృష్టిని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. మానవునికి రూపురేఖలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అమ్మా? తల్లిదండ్రులుగా వారు దైవ చిత్తానుసారంగా వివాహమైన తర్వాత వాళ్ళు కలిసేది దేనికైనా కావచ్చు. మా ఎకనామిక్స్ మాస్టర్ గారు ఎప్పుడో చెప్పారు, వారి శరీర వాంఛల కొరకు కావచ్చు. బట్ దేవుడు దాన్ని ఎలా మలుస్తున్నాడు? ఇక మిగిలిన పని నేను చూసుకుంటా, వదలండి అని గర్భంలో బిడ్డలను ఏం చేస్తున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి శ్రేష్టమైనది తయారు చేసి ఇస్తున్నాడు. మీరు చూడండి, ఇప్పుడు ప్రహర్షిత్ని ఏం చేస్తారు? అసలు ఎట్లా ఉన్నాడు, ఎట్లా మాట్లాడు. నిన్నేది ఒక డైలాగ్ అనుకున్నాం. ఏమంటాడమ్మా? సిగ్గు అది ఇదివరకు. ఇప్పుడు రేపు పెడితే పెడతారు, లేకపోతే లేదు. అలాంటి సింపుల్ డైలాగులు వదులుతాడు. అప్పుడు వీ లుక్ అట్ దెమ్. కరుణాకర్ గారు లాగా మాట్లాడుతున్నారా, జెన్నీ లాగా మాట్లాడుతున్నారా, అసలు ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, తాతయ్య లాగా ఉందా, అమ్మమ్మ లాగా ఉందా, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ లాగా ఉందా, లేకపోతే ఈ గ్రాండ్ ఫాదర్, ఇవన్నిటిని మనం తర్వాత పరిశీలన చేస్తాం. కానీ సృజించిన వాడెవరు? దేవుడే. ఈ మాటల్లోనికి ఎందుకు వచ్చానంటే, మనకు ప్లాన్స్ మనకు ఉండగా వాటికి మించి దేవుడు కొన్నింటిని మనకు అనుగ్రహిస్తాడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? గలిలయకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఈ లోపుగానే ఎవరు దొరికారు? మీకు దారిలో కొన్ని కృపలు దొరుకుతాయి. పోతా ఉండగా దేవుడు మీకు బోనస్ పాయింట్స్ ఇస్తాడు. దాని కొరకు మీరు వెళ్ళలా, కానీ దానిని ప్రభువు మీకు
అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.